సో హలో గైస్, నిన్న సాటర్డే ఎపిసోడ్ చూసాక ఎంత మందికి జెన్యున్ గా కామెంట్ చేయండి. కళ్యాణ్ ని చూస్తే చిరాకు దొబ్బిందో కామెంట్ చేయండి. ఎందుకురా ఇలా మారిపోయాను మీరు అడగొచ్చు, నాకు తెలుసు. మ్యాటర్ ఏంటంటే నిన్న నాకు అస్సలు నచ్చలేదు భయ్య. కళ్యాణ్ ప్యూర్ సేఫ్ గేమ్ ఆడాడని అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు తనుజకి కళ్యాణ్కి జరిగిన ఆ బెండకాయ దొండకాయ గొడవ, ఏదో సంథింగ్ గొడవ ఏదైతే ఉందో బెండకాయది, ఆ గొడవలో తనుజది రాంగ్, కళ్యాణ్ది రైట్. కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని చెప్పి నాతో సహా చాలా మంది స్టాండ్ తీసుకున్నారు కళ్యాణ్ వైపు. చాలా మంది కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ నన్ను కూడా కలిపి గొర్రెని చేసి పాడదొబ్బాడు అనమాట. అంటే ఎర్రి పప్పలు చేశాడు మమ్మల్ని అందరినీ. అంటే చాలా మంది మీరు కూడా సపోర్ట్ చేశారు. మిమ్మల్ని కూడా ఎర్రి పప్పలు చేస్తాడు కళ్యాణ్. ఏంట్రా అసలు మరీ టూ మచ్. అసలు ఎంత వరస్ట్ అంటే ఇప్పుడు ఆ బెండకాయ కూర వద్దు, చపాతీతో ఏం బాగుంటుంది, ఆలు కర్రీ చెయ్యి అని చెప్పి ఆ తనుజతో ఉన్న క్లోజ్నెస్ వల్ల, ఆ ఫ్రెండ్షిప్ వల్ల, వాళ్ళకున్న బాండ్ వల్ల చాలా క్లోజ్ గా చాలా క్యాజువల్ గా అడిగాడు ఆ రోజు ఆలు కర్రీ కోసం. ఆ రోజు వాళ్ళకి అడిగినప్పుడు కెప్టెన్ పక్కన ఉన్నాడు, కుక్ అయిన మన దివ్యాన్ని పక్కన పెట్టుకున్నాడు. ఇంత క్లియర్ గా నువ్వు మాట్లాడినప్పుడు ఆ రోజు తనుజ ఆర్డర్ ఎందుకు వేస్తున్నావు, నువ్వెవరు ఆర్డర్ వేయడం అన్నప్పుడు ఆర్డర్ ఎవడు వేసాడు అని ఆ రోజు తనుజతో గొడవ పడిన ఈ కళ్యాణ్ నిన్న నాగార్జున గారు నించోబెట్టి నువ్వు ఆర్డర్ ఎలా వేస్తావు అని అడిగినప్పుడు ఆ వీడియో చూపించి ఆర్డర్ వేసావా లేదా అని అంటే చూస్తే కొంచెం ఆర్డర్ వేసినట్టే ఉంది సార్, ఆర్డర్ వేసాను సార్, ఆ రివెంజ్ తీర్చుకున్నాను సార్, నా కెప్టెన్సీలో అలా చేశారు కాబట్టి రివెంజ్ తీర్చుకున్నాను అంటే. ఇప్పుడు మనం స్టాండ్ తీసుకున్న వాళ్ళందరినీ ఎర్రి పాపలను చేస్తాడు అనమాట. అక్కడ జెన్యున్ గా ఎంత సేఫ్ గేమ్ అనిపించిందంటే మీరు అందరూ కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అరే అవునరా గణేష్ గారు కరెక్ట్గానే చెప్పాడరా అని మీకు అనిపిస్తే ముందు ఒక లైక్ చేయండి వీడియోని. ఏంట్రా అంటే ఇప్పుడు తనుజ దగ్గర నువ్వు గొడవపడ్డావు, ఆర్డర్ ఎందుకు వేస్తున్నావు, నువ్వెవరు ఆర్డర్ వేయడానికి అని చెప్పి తనుజ అడిగితే ఆర్డర్ ఎక్కడ వేసాను నువ్వు గొడవాడిని. నువ్వు ఇక్కడ నాగార్జున గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పాలి కదా. లేదు సార్ నేను ఆర్డర్ వేయలేదు సార్, నేను నా ఒపీనియన్ చెప్పాను సార్, నాకు చపాతీతో ఆలు కర్రీ తినాలనిపించింది, అందుకే కెప్టెన్ ని పక్కన కుక్ ని అందరినీ పక్కన పెట్టి మరీ అడిగాను, పక్కన పెట్టి మరీ నేను ఒపీనియన్ అడిగాను, నా ఒపీనియన్ చెప్పాను. ఆర్డర్ ఎక్కడ వేయలేదు సార్, ఆర్డర్ వేస్తే అది వేరేలాగా తనుజకి సెపరేట్ గా చెప్తున్నాను, ఆలు కర్రీ వండి అని డైరెక్ట్ గా చెప్తాను. కానీ ఇక్కడ కుక్ ని కెప్టెన్ అందరిని పక్కన పెట్టి ఆలు కర్రీ చేయించండి అని అనేసి నా ఒపీనియన్ చెప్పాను సార్ అని చెప్పి స్టాండ్ తీసుకోవచ్చు కదా. స్టాండ్ తీసుకోకుండా సేఫ్ గేమ్ లాగా అమ్మో ఇప్పుడు తనుజే కరెక్ట్ అయ్యి ఉంటది అయితే ఎందుకులే ఒప్పించుకుందాం తప్పు చేసామని చెప్పి మళ్ళీ అదొక భయం. కళ్యాణ్ దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే ఇదే భయ్యా. ఏంట్రా అంటే కిందసారి అలాగే నామినేషన్ టైంలో ఇమాన్యుల్ దగ్గర టికెట్ తీసుకొని తనుజ నామినేట్ చేయలేదు. మళ్ళీ ఏమో మొన్న క్యాప్టెన్సీ టాస్క్ లో తనుజకి సపోర్ట్ చేయాలని మనసులో లేనట్టుంది, అంత బలవంతంగా సపోర్ట్ చేసినట్టున్నాడు తనుజకి. అది కూడా క్లియర్ గా కనిపించింది. ఎందుకు ఇంత భయం? ఇప్పుడు తనుజకి సపోర్ట్ చేయకపోతే ఎవడైనా వచ్చి కొట్టేస్తాడా, ఎవడైనా వచ్చి ఎలిమినేట్ చేసేస్తాడు నిన్ను? నీకు అంత సీన్ లేదు. కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు. అసలు కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ఓన్ గేమ్ ఆడాలంటే భయపడిపోతున్నాడు భయ్య. శ్రీజ వచ్చిందని చెప్పేసి మాటలు మార్చడం, మనీష్ వచ్చి చెప్పాడని చెప్పి మాటలు మార్చడం, ఏదో శ్రీజ వచ్చి ఏదో అన్నది కదా అని చెప్పి తనుజతో నువ్వు ఇంతకు ముందులాగా క్లోజ్ గా లేకపోవడం, ఇదంతా ఏంటి? చాలా టూ మచ్ అనిపిస్తుంది. అసలు చాలా సేఫ్ గేమ్ అనిపిస్తుంది. నిన్న నాగార్జున గారు అడిగినప్పుడు మాత్రం తను ఇంత దారుణంగా ఒప్పించుకున్నాడు. అవును సార్ ఆర్డర్ వేసాను సార్, లాస్ట్ వీక్ నా క్యాప్టెన్సీలో రివెంజ్ సార్ అని. ఎర్రి పప్పనయ్యాను, ఎర్రి పప్పలు చేశాడు. ఇంతకన్నా మరి లేకొద్దు భయ్యా. ఈ విషయంలో మాత్రం నాకు చాలా చిరాకేసింది. ఛీ అని అనిపించింది నా మీద నాకే. అంటే అంత స్టాండ్ తీసుకున్నాను, నేను చాలా స్టాండ్ తీసుకున్నాను. ఎంత మంది దొబ్బులు పెట్టారంటే నాకు, నువ్వేంట్రా కళ్యాణ్ పిఆర్వా, కళ్యాణ్ ఎంత ఇచ్చాడరా నీకు అని చెప్పి ఇంకా అమ్మ నా బుద్ధులు తిట్టారు, చెప్పుకోలేము కానీ వీడియోలో అన్ని తిట్లు కాసే. నా ఒపీనియనే రైట్ అన్న నా స్టాండ్ మీద నేను ఉన్నాను. కళ్యాణ్ స్టాండ్ మీద కళ్యాణ్ ఉండలేపాడు. అతని గాడి కోసం మనం అందరూ సపోర్ట్ తీసుకుంటే. సో అదైతే నాకు అస్సలు నచ్చలేదు భయ్యా. మీకేమనిపించింది జెన్యున్ గా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ నా పాయింట్లో మీకు కనెక్ట్ అయితే, అఫ్ కోర్స్ నాకు కళ్యాణ్ అంటే ఇష్టమే భయ్యా. చాలా మంది అక్కడ ఇప్పుడు ఈ సీజన్ లో పర్టికులర్ గా ఎలాగుందంటే, నాకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరో ఫస్ట్ టైం చెప్పబోతుందంటే రెడీగా ఉండండి. నాకు ప్రెసెంట్ ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే డీమన్ పవన్, కళ్యాణ్, అండ్ నిన్న రీతు బాగా నచ్చింది. సో రీతు కూడా సూపర్ ప్లేయర్ అనమాట. ఇమాన్యుల్ కూడా కొంచెం నచ్చుతాడు. అక్కడక్కడ సేఫ్ గేమ్ పక్కన పెట్టేస్తే కామెడీ పరంగా కొంచెం ఓకే. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటే ఇమాన్యుల్ ఓకే. సో సుమన్ అన్న అంతేంటి లేదు, బయట ఇచ్చే అంత హైప్ ఇచ్చే అంత అయితే నాకేం అంత అనిపించదు. సో అలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడితే, నిన్న ఎపిసోడ్లో ఈ కళ్యాణ్ ఇది నాకు నచ్చలేదు. ఈ డిమాండ్ పవన్ దగ్గర వచ్చి నాగార్జున గారు తీర్పు ఇచ్చిన విధానం ఏదైతే ఉందో అస్సలు నచ్చలేదు. బెల్ట్ తెప్పించడం,
మోకాలేసి క్షమాపణ తెప్పించడం. అసలు ఏంట్రా వీళ్ళ సమస్య? అసలు అక్కడ డీమోన్ పవన్‌కి బాధ లేదు. రీతూకి బాధ లేదు. అసలు వాళ్ళిద్దరికీ లేని నొప్పి ఈళ్ళకేంటట? బిగ్ బాస్ టీమ్‌కి ఏంటంట అంత నొప్పి? అంటే ఏదో ఒకటి చెయ్యాలి. టీఆర్‌పీ రావాలి. గట్టిగా జనాల్లోకెళ్ళాలి. ఇప్పుడు కామనర్ అయిన మన డీమోన్ పవన్‌ని తొక్కేయాలి. అణగదొక్కేయాలి. నాశనం చేసేయాలి. సర్వనాశనం చేసేయాలి. ఇదే టార్గెట్. వాళ్ళు అలా అనుకున్నా సరే, వాళ్ళు ఇంకొకటి కూడా మనసులో పెట్టుకుంటారు. డీమాన్ పవన్‌కి ఎలివేషన్ పడాలి. డీమాన్ పవన్‌కి సింపతి రావాలి. ఈ విధంగా అయినా సీజన్ తారుమారు అవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ టీమ్ అలా కూడా అనుకొని ఉండొచ్చు. కానీ ఈ బెల్ట్ తెప్పించడం, మోకాల చేత క్షమాపణ తెప్పించడం, డోర్లు ఓపెన్ చేయడం ఇంత అవసరం లేదు భయ్యా. ఇక్కడ చాలా 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 సూపర్‌గా అనిపించాడు నాకు డీమాన్ పవన్. నెక్స్ట్ లెవెల్ అంతే. టాప్ 3 కన్ఫర్మ్ ఇంకా డీమాన్ పవన్‌కి. లేకపోతే మాత్రం జనాల మీద మనం అసల డౌట్ పడాలి. అసలు ఎలారా ఇలాంటి ప్లేయర్స్‌ని వదిలేసి మీరు వేరే వాళ్ళందరికి ఓట్లేస్తున్నారన్న డౌట్ పడాలి. ఎందుకంటే డీమాన్ పవన్ చూసినప్పుడు ఎంత ముచ్చటేస్తుందంటే అరే! ఇంత సూపర్ కంటెస్టెంటా? ఇంత అండర్ రేటెడ్‌లో ఉన్నాడేంట్రా బాబు అని చాలా 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 తక్కువ అంచనా ఏస్తున్నారు డీమాన్ పవన్ గురించి. చాలా మందికి. చాలా మంది. ఓటింగ్‌లో కిందన పడున్నాడు ఇప్పుడు. డీమాన్ పవన్ ఓటింగ్ అంత దారుణంగా ఉంది. కానీ నెక్స్ట్ వీక్ చూడండి నెక్స్ట్ లెవెల్‌లో ఓటింగ్ పెరుగుతది. ఇది పక్కా. రాసి పెట్టుకోండి. ఎంత మంచి అంటే డీమన్ పవన్‌కి ఏంటంటే ఆ రీతుతో ఉన్న చనువు వల్ల ఏదో ఇలా తోసాడు భయ్య. ఆ తోసిన దాంట్లో నాకు ఆ రోజు రివ్యూలో కూడా నేనేం చెప్పాను? రీతుకి ఎప్పుడైతే హర్ట్ అవ్వలేదో, రీతు ఎప్పుడైతే రీతుకి ఎప్పుడు అది కరెక్ట్ కాదు అని అనిపించకపోయినప్పుడు, మనం దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని నేను క్లియర్‌గా చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. అక్కడ రీతు కూడా నించొని సార్ వద్దు సార్ నేను ఆ రోజు వెళ్ళిపోతుంటే నన్ను ఆపాలన్న ఉద్దేశంతో అలా అడ్డుకున్నాడు సార్. అందులో నాకైతే ఏం తప్పు లేదు సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం కాదు సార్ అని క్లియర్‌గా చెప్తుంది. ఒక అమ్మాయే వచ్చి చెప్తున్నప్పుడు వీళ్ళు బలవంతంగా ఇరికించేస్తారు ఏంటండి నాకు అర్థం కాదు. సరే నేషనల్ టెలివిజన్‌లో అలా తొయ్యకూడదు. అలా తోస్తే మా షో పడిపోద్ది. మా షో రెప్యుటేషన్ పోతది. ఏంటి తొక్కలో రెప్యుటేషను? అక్కడ లాంచ్ రోజు ఎపిసోడ్ లాంచ్ రోజు ఆ లేడీ కంటెస్టెంట్స్ వస్తున్నప్పుడు ఎవరిష్టం? ఎవరు నచ్చుతున్నారు? వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఎవరిష్టం? హౌస్‌లో ఎవరు నచ్చారు? అని చెప్పి అడిగినప్పుడు, లింకులు పెట్టినప్పుడు, ప్రోమోలకి లవ్ మ్యూజిక్‌లు పెట్టి లింకులు కట్టినప్పుడు, వారం తిరిగి వచ్చేసరికి శనివారం వచ్చి నాగార్జున గారు వచ్చి వాళ్ళకి వీళ్ళకి ఏంటి సంగతి? ఏంటి? ఆ లింకులు పెట్టినప్పుడు అవి లేదా? అప్పుడు పోలేదా రెప్యుటేషన్? అంటే డీమాన్ పవన్ ఆ రీతుతో ఉన్న క్లోజ్‌నెస్‌కి ఇలా అడ్డుకొని ఇలా తోసినందుకు అది బెడ్ మీదకి తోసినందుకు దాని మ్యాన్ హ్యాండ్లింగ్. అంత ఎక్కట్లేదు భయ్య. కొంచెం టూ మచ్ చేశారనిపించింది. బట్ అలా చెయ్యడం కూడా డీమాన్ పవన్‌కి మంచిదే. బట్ అలా చెయ్యడం ఒక కామనర్ కదా అని తక్కువ చేసి, తేలిక చేసి పడేసారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఎలాగంటే నాకు అభిజిత్ కూడా గుర్తొచ్చాడు. ఆ సీజన్‌లో అభిజిత్ 4లో సీజన్ 4లో అభిజిత్ కూడా సేమ్ ఇలాగే ఒకసారి మోకాళ్ళేసి క్షమాపణ చెప్పాడు. దేనికి చెప్పాడబ్బా? మీకు గుర్తుంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా చెక్ చేయలేదు. నాకు సడెన్‌గా గుర్తొచ్చింది. సో అభిజిత్ కూడా మోకాలేసాడు. ఆ తర్వాతే అభిజిత్ ఇంకా సింపతి పెంచుకున్నాడు జనాల్లో. సో ఇక్కడ డీమాన్ పవన్ కూడా అంతే గ్యారంటీగా నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ అవ్వబోతున్నాడు నెక్స్ట్ వీక్ నుంచి. సో రీతుతోని కూడా ఇంకా గొడవ లేకపోతే బాగుంటది. ఇక్కడ రీతు గురించి వస్తే భయ్యా సెల్యూట్ భయ్యా. ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే మాత్రం ఏ మగవాడికి ఎప్పుడు ఇబ్బంది రాదు. సూపర్‌గా నచ్చేసారు నాకు రీతు. సూపర్ అంతే. ఏ రోజు కూడా నేను ఇంతలా పొగడలేదు అసలు రీతుని. ఆ ఏడుపు, ఆ క్రింజ్ అది ఇది అని చెప్పి అన్న నేనే నాకే అసల బౌ టేక్ ఎ బౌ అని అనాలనిపించింది. అంతలాగా నచ్చింది నాకు. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఇలా ఉంటే ఏ మగవాడికి కష్టం రాదు. ఈ రోజుల్లో చెయ్యి టచ్ అయితేనే వుమెన్ కార్డ్ యూజ్ చేసి సింపతి కొట్టేసి బయట తెగ ఓవర్ హైప్ చేయాల్సిన అంటే ఈ రోజుల్లో ఇలా చేస్తున్న అమ్మాయిలు ఇలా చేస్తున్న ఈ రోజుల్లో డీమాన్ పవన్ కోసం స్టాండ్ తీసుకొని తన పక్కకెళ్ళి నించొని మరి సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ అని చెప్పి తను దేనమైన మొహంలో పెట్టేసుకొని ఏదో రీతుని బయటకు వెళ్ళిపోమన్నట్టు డీమాన్ పవన్ బయటకు వెళ్ళిపోమంటే తిను బాధపడి తిను ఏడ్చి ఆ తినుకి ఆ టెన్షన్ వచ్చింది. వద్దు సార్ లేదు సార్ డీమాన్ పవన్ తప్పు చేయలేదు సార్ అని చెప్పి తను నమ్మిన దాని మీద నించుంది. సూపర్ అంతే. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇంత అంటే ఇలా కదరా మనం కోరుకునేది. ఇది కదా గేమ్ అంటే. వాళ్ళు ఇలాగ స్టాండ్ తీసుకుంటే భయ్యా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఈ నిబ్బిల్లాగా కొట్టుకోకుండా డీమాన్ పవన్ రీతు ఇలాగే క్లోజ్ గా వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ సంథింగ్ ఏదో వాళ్ళ ఇష్టం అది. కానీ వాళ్ళు ఇలాగే నిబ్బిల్లాగా ఈ కింద ద్వారా మనం ఏదైతే చూసాం ఆ గొడవలు కాకుండా నార్మల్ గా క్లోజ్ గా ఉంటూ బాగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ బాగా మాట్లాడుకుంటూ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే సూపర్ అంతే. డీమాన్ పవన్ కి రీతుకి ఇంకా ఆపేవాళ్ళే లేరు. రీతు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. తన గ్రాఫ్ అంత దారుణంగా పెరగబోతుంది. నో డౌట్ టాప్ 5 లో కన్ఫర్మ్ గా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళలో తనూజ కన్నా తోపు భయ్యా రీతు.
అంత బాగా అనిపిస్తున్నారు నాకు. తనుజ కన్నా 1000 రెట్లు మంచి ప్లేయర్ అనిపిస్తున్నారు నాకు రీతు ఇప్పుడు. అంటే తనుజ ఏటి దేవుడా దేవుడా సపోర్టింగ్ టాస్క్ రావాలి, దేవుడా దేవుడా సపోర్టింగ్ టాస్క్ రావాలి అని కోరుకునే తనుజ కంటెస్టెంట్ ఉండాలా టాప్ 5లో. లేకపోతే రీతు ఎంత కష్టం వచ్చినా 8 వారాల నుంచి కంటెండర్‌షిప్ చేతిలోకి వచ్చి పోతున్నా, కెప్టెన్‌షిప్ చేతిలోకి వచ్చి చేతి వరకు వచ్చిపోతున్నా, ఎంత ఇది వచ్చినా తనూజ అంత దారుణంగా సింపతి డ్రామాలు ఎప్పుడు ఆడలేదు. నేను చూసిన దాని ప్రకారం. అవునా కదా? కింద కామెంట్ చేయండి ఈ పాయింట్ కరెక్ట్ అయితే. తనూజ ఏడ్చి, తనూజ కెమెరాల ముందుకొచ్చి ఏడ్చి, తనూజ చేసినంత క్రింజ్ అయితే ఎప్పుడు చేయలేదు రీతు. ఆఫ్ కోర్స్ రీతు ఏంటంటే సేవ్ అయినప్పుడు గట్ట కొంచెం క్రింజ్ లాగా అప్పుడప్పుడు ఏడుస్తూ అలా చిన్న చేస్తుంటారు. అది పక్కన పెట్టేస్తే ఈ మధ్యన అది కూడా కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తున్నారు నాకు. సో చాలా 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 బాగా ఇంప్రూవ్ అవుతుంది రీతు గేమ్ ప్లే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సో నాకైతే ఇలా అనిపిస్తుంది భయ్య. మీకు ఎంతమందికి ఇలా కనిపించిందో కామెంట్ చేయండి. కామనర్స్ ని తొక్కేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది భయ్య. ఎందుకంటే కళ్యాణ్ విషయంలోను కళ్యాణ్ అసలు చెప్పాలనుకుంటున్న మాట కూడా వినట్లేదు. ఆ తనూజకి ఎందుకు అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో నాకు అర్థం అవట్లేదు బిగ్ బాస్ టీమ్. నాగార్జున గారిని ఎవరైనా ఎలిమినేట్ చేసేయండి రా బాబోయ్, అసలు అతను ఎపిసోడ్లు చూడట్లేదు. వచ్చి బిగ్ బాస్ టీం ఏది మాట్లాడమంటే అది మాట్లాడేస్తున్నారు అక్కడ. తప్పేది ఒప్పేది ఏటి లేదు అక్కడ. అసలు ఆ తనూజకి స్పెషల్ ట్రీట్మెంట్ తనూజ గురించి నీకు సండే ఎపిసోడ్ లో మాట్లాడదాం అని చెప్పి ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఏటో, తనూజ ప్రతి దాంట్లోని కరెక్టే అనడం ఏటో, ప్రతి విషయంలో తనూజ రైట్ అంట. తనూజ అసలు తప్పే చేయలేదట ఏటో. ఏంటి ఇంత ఘోరం అయితే ఎలా అసలు మరీ టూ మచ్ అనిపిస్తుంది. నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ అయితే అస్సలు కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అంతేకాదు భయ్య, కళ్యాణ్ విన్నింగ్ పొజిషన్ లోకి వెళ్ళాలంటే తన ఓన్ గేమ్, తన ఓన్ స్టాండ్ తను తీసుకోవాలి. భయపడిపోతున్నాడు కళ్యాణ్. బహుశా ఇంట్లో ఉండాలి అని గట్టిగా కోరుకుంటున్నాడేమో, అందుకే అంత భయపడుతున్నాడు. ఇంట్లో ఉండాలి అనుకోవడం తప్పులేదు. నీ గేమ్ నువ్వు ఆడకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతాడు కళ్యాణ్ మాత్రం. అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇలా భయపడితే తనుజని ఇప్పుడు ఏమనంటే నేను బ్యాడ్ అయిపోతానేమో, ఎలిమినేట్ చేసేస్తారేమో. ఆఫ్ కోర్స్ కళ్యాణ్ భయం ఉంటుంది. ఎందుకంటే మనీషు, హరీషు, ప్రియా, శ్రీజ ఎంత మంది కామనర్స్ వెళ్ళిపోతే ఆఫ్ కోర్స్ కళ్యాణ్ భయం వేస్తుంది. ఏట్రా ఇప్పుడు నేను చేస్తుంది కరెక్టా రాంగా, నేను హౌస్లో ఉండాలి ఉండాలి అని చెప్పి గట్టి తపన అది. ఆ తపన వల్ల సేఫ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. మెల్లిగా సేఫ్ గేమ్ లోకి జారుకుంటున్నాడు. సో ఇది మార్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో మీకు నా పాయింట్ కనెక్ట్ అయితే, నేను చెప్పిన పాయింట్ రైటే అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి భయ్య, లైక్ చేయండి. అరే ఇది బాగా చెప్పాడు రా గణేష్ గడ్ అని చెప్పి లైక్ చేయండి. వీడియో ముందు లైక్ చేసేయండి. సో ఇది ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నేను వీడియోలో చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.